వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. మనకి కృష్ణానదిలో వరదలు ఏ విధంగా వస్తున్నాయో చూస్తున్నాం కదా. ఈ వాటర్ అంతా వెళ్ళి దివిసీమలో కలుస్తుంది. ఇటు ఒక నది పులిగడ్డ దగ్గర 2 పాయల కింద విడిపోద్ది. ఇది మనం ఫస్ట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ వంతెన చూడొచ్చు. ఇక్కడ వరద ఏ విధంగా వెళ్తుందో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత ఇంకో వంతెన ఉంటుంది. ఈ మధ్యలో అవనగడ్డ నియోజకవర్గం మొత్తం ఉంటుంది అన్నమాట. ఈ ఫ్లోటింగ్ అయితే ఈ నైట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఒకసారి వరద ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం. అదేంటది? ఓకే, ఇక్కడ మనం వచ్చేసరికి ఇక్కడ అక్కిలేరు వంతెన. ఇది వంతెన మొత్తం చూడ పాత వంతెన అన్నమాట. పైనుంచి వాటర్ అయితే వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి 50 సంవత్సరాల క్రితం ఈ విధమైన వరద నీరు వచ్చిందంట. మళ్ళీ ఇప్పుడే రావడం. అయితే ఏటుకొట్టుకు సమానంగా వాటర్ ఉంది ఇప్పుడు ఈ ప్రాంతం మొత్తం కూడా. కొంచెం ఈ నైట్ మొత్తం కూడా ఈ ప్రాంతం మొత్తం ప్రమాద స్థాయిలో ఉన్నట్టే. మామూలుగా ఇది ఇన్ఫర్మేషన్ వీడియో కింద చేస్తున్నాను అంతే. ఎందుకంటే ఇక్కడ వరదలు ఏ విధంగా ఉన్నాయని చాలామందికి తెలియదు కాబట్టి ఇది మొత్తం ఒకసారి చూపిందామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ ఒక ఈ పాయలా ఉంటే కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల బ్రిడ్జ్ ఉంటుంది. ఆ మొత్తం కూడా ఇదే ఫ్లోటింగ్ అయితే ఇక్కడ కొనసాగుతుంది. ఫ్లోటింగ్ వాటర్ అంతా కూడా కోడూరు మీద నుంచిగా అంశల దీవులో బంగాళాఖాతంలో కలుస్తుంది అన్నమాట. అయితే పైనుంచి ఇంకా క్యూసెక్లు వాటర్ కిందకి రావడం వల్ల చాలా 50 సంవత్సరాల తర్వాత ఇదే పెద్ద వరద. చాలామంది ఈ వరద ఫ్లోటింగ్ చూడడానికి ఆగిపోవడం వల్ల మొత్తం ఈ ప్రాంతం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ అవనగడ్డలో ఉన్న లాకులకు సంబంధించిన ఆఫీస్ మొత్తం మునిగిపోయింది అన్నమాట. ఇది పొద్దున్న మీద చూస్తే మార్నింగ్ ఎంత వాటర్ లేదు ఇక్కడ కృష్ణా జిల్లాలోని. ఈ అవనగడ్డలో కూడా చూడొచ్చు మొత్తం. ఇక్కడ ఇళ్ళన్నీ మునిగిపోయినాయి ప్రస్తుతం. అదే యూట్యూబ్ ఛానల్ అండి మాది. పొద్దున్న మీద బాగా పెరిగిందండి ఇప్పుడు. మరి ఎలా మరి మొత్తం ఎటుకోట్లన్నీ అంటే ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చిందంటే ఇలాగా? చంద్రబాబు హయాంలో 90లో వచ్చింది. 1990లో మళ్ళీ ఇదే. ఇది ఎటుకోట్లు స్ట్రాంగ్ ఉంటే సరిపోద్దులేండి. అవునండి. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందో చూసుకుంటే వేసుకుంటూ వెళ్తున్నారండి. 20 టాటర్లు. అబ్బబ్బా, 150. మళ్ళీ ఇంక పైనుంచి ఏమో ఇంకా వాటర్ అయితే వదులుతున్నారు ఇంకా. అవునవును. అయ్యి బాబా, ఎవరు నమస్తే. అంటే ఇప్పుడు మొత్తం ఎటుకొట్టంత స్ట్రాంగ్ గానే ఉందంటారా సార్? స్ట్రాంగ్ అంటే ఇప్పటి వరకు పర్లేదు సార్. కొంచెం పెరిగితే ఇబ్బందిగా ఉంటుంది. అవుతుంది అంటారా? ఇప్పుడు ఎన్ని ట్రాక్టర్లు వేసారంటారు సార్ మొత్తం? ఇప్పుడు దాదాపుగా ఇది 6వ ట్రాక్టర్ సార్ వేస్తా ఉన్నాం.
ఓకే. ఉదయం నుంచి చేస్తానే ఉన్నాం. ఎక్కడ గండి పడుతుందంటే అక్కడ పంపిస్తున్నాం ఈ ఏరియాలో మొత్తం మీద. పైనుంచి ఇంకా వాటర్ వస్తుంది సార్ ఇప్పుడు? ఇంకా ఇసుక కూడా తెస్తున్నారు. ఒక ట్రాక్టర్లు పంపించారు మా పై ఆఫీసర్లు, ఓకే ఓకే పీడీ డోమా గారు, ఓకే తర్వాత ఆర్డీఓ గారు, వీళ్ళందరూ వచ్చి చూశారు. ఓకే సార్. తర్వాత ఎంఆర్ఓ గారు, మిగతా స్టాఫ్ అందరూ కూడా ఉన్నారు, రెవెన్యూ స్టాఫ్ వాళ్ళందరూ కూడా చూస్తున్నారు సార్. అవనగడ్డ నియోజకవర్గం మొత్తం ఏటుగొట్లు అవనిగడ్డ వరకు చూస్తున్నాం. ఇది అవనిగడ్డ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చూసేస్తున్నారు. ఇది అవనిగడ్డ టౌన్ వరకు, అవనిగడ్డ చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళు ఏ అయితే గండ్లు పడుతున్నాయి అనుకున్నామో అనుమానం ఉన్న కాడల్లో వేసేస్తున్నాం. అదే సార్. థ్యాంక్ యూ. ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి ఇటు కృష్ణా జిల్లా అటు గుంటూరు జిల్లా అన్నమాట, రెండింటిని కలిపే వారధి ఇది. మన ఇక్కడ చూడొచ్చు, చాలా పెద్ద వంతెన మాట, ఇది 4-5 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి చాలా వరద నీరు అయితే వెళ్తుంది. కాకపోతే ఏంటి అంటే ఏటుకోట్లు చాలా కొంచెం స్ట్రాంగ్గా ఉంటే పర్వాలేదు, లేకపోతే నైట్ వచ్చి వాటర్కి అయితే కొంచెం ఇబ్బంది వీళ్ళకి. ఇది వచ్చేసరికి మనకి అవనగడ్డ నుంచి నెక్స్ట్ ఇటు వచ్చేసరికి ఇది రేపల్ అన్నమాట. ఈ బ్రిడ్జ్ చాలా పొడుగ్గా ఉంటుంది. ఈ వాటర్ కూడా చాలా ఫ్లోటింగ్ వెళ్తుంది ఇక్కడ నుంచి. ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఈ కృష్ణానదికి ఇంత వరద నీరు అయితే రాలేదంటే ఇదే రావడం. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్లు వెళ్తే దివిసం ఉంటుంది అన్నమాట, అక్కడ కలుస్తుంది వాటర్ మొత్తం. చాలా మంది జనం కనపడుతున్నారు ఇక్కడ. ఈ బ్రిడ్జ్ అవతల వరకు కూడా జనమే కనపడుతున్నారు. పైనుంచి ముందే హెచ్చరికలు వచ్చినా సరే ఇక్కడ చాలామంది అయితే లంకల్లో గేదెలను, అంటే ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఇలాంటి వరద చూశారు కదా, వీళ్ళు అంతగా అంచనా వేయలేదు. మనం ఇక్కడ చూడొచ్చు గేదె ఎలా కొట్టుకొస్తుంది ఈ వరద నీటిలోని. పాపం ఇది ఏ సైడ్కి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. అబ్బా, చాలా పెద్ద వరద నీటిలో అది. ముందే చెప్పినా సరే ఇలా జాగ్రత్త పడలేదు. ఈ గేదెలను అట్లని కూడా మంచి ప్లేస్కి అయితే తీసుకురాలేదు అన్నమాట. దాని గురించి చూడొచ్చు మనం ఇప్పుడు. పడవంటే మరి అన్న పడవ అన్న ఉంటే కాపాడతారేమో. పెట్టలేదు సరిగ్గా. అయితే ధర ఉంది కానీ పాపం ప్రాణాలతో యుద్ధం చేస్తుంది ఈ గేదె అయితే.
ఇక్కడ దగ్గర దగ్గర మనం చూస్తుండగానే ఒక 3-4 కిలోమీటర్ల నుంచి వచ్చింది ఇలాగా. మళ్ళీ ఇక్కడి నుంచి కూడా ఒక 2 కిలోమీటర్స్ దాకా ఉంటుంది బాపట్ల జిల్లా. అది మొత్తం రేపల్ కదా. మనం ఇటు చూడొచ్చు ఉమ్మడి గుంటూరు జిల్లా. అంటే ఇప్పుడు ప్రస్తుతం బాపట్ల జిల్లా అనుకుంటాను. ఈ పక్కన కరకట్ట అంటారు, ఇక్కడ ఎటుగొట్టు అనరు. వాటర్ దగ్గర దగ్గర కరకట్టగా తాకేసి ఉందన్నమాట. అందుకే ఇక్కడ మొత్తం ఎటుగొట్టు దగ్గరే ఉండి అందరూ చూసుకుంటున్నారు ప్రతిక్షణం. ఇక్కడ మొత్తం క్రేన్స్ అన్నీ జాగ్రత్త పెట్టుకున్నారన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఎవరంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వరద నీరు వస్తుందని చెప్పి. దానివల్లే మనం చూసాం కదా ఇక్కడ ఉన్న ఆవులు గేదెల్ని అంటే పశువులను కూడా జాగ్రత్త పెట్టలేదు. కొంతమంది అలా వదిలేసినట్టున్నారు. మరి ఇంత వరద వస్తుంది అనుకోలేదో ఏంటో మరి వాళ్ళు. నమస్తే అండి. అంటే ఎలాంటి వరదలు మీకు 2019లో ఒకసారి వచ్చిందండి, 2009లో ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. అంటే ఎన్ని సంవత్సరాలు అయిందంటారు? దగ్గర దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అయింది. చాలా మంది గేదెలను కూడా జాగ్రత్త పెట్టలేదండి. వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చినా కొంచెం జాగ్రత్త చేసినట్టు మా ఎదురుకుండానే ఒక చాలా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ కాపాడారు, అక్కడ బుల్టేజర్ పెట్టి కాపాడారు. ఒకటి రెండు అలా వెళ్ళిపోతుంది. 1-2 వెళ్ళిపోతుంది. సముద్రం ఎంత దూరంలో ఉంటుంది ఇక్కడికి? ఇంకా 20 కిలోమీటర్స్. 20 కిలోమీటర్స్ వెళ్తే మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. మధ్యలో కాపాడే వాళ్ళు కూడా ఉండరేమో. ఎక్కడ కాపాడేది, ఏదన్నా దెబ్బలు ఏమన్నా ఉన్నా, ముళ్ళ చెట్లు ఏమన్నా ఉన్నా ఆటలు ఆగుతాయి తప్ప ఇంకా వెళ్ళిపోతాయి. లేకపోతే కష్టం. మరి మళ్ళీ పైనుంచేమో ఇంకా వాటర్ కూడా తీసుకుంటుంది. ఇంకా 1,00,000 క్యూసెక్ 12 క్యూసెక్స్. ఇంకా అది డేంజరస్. ఇంకా ఎటు కొట్టుకుప్పుడేమో ఆ పక్కన ఇప్పటికే చాలా జాగ్రత్త పడుతున్నట్టున్నారు. చాలా జాగ్రత్త. ఇప్పుడు వీళ్ళందరినీ దెబ్బల మీదకి తెచ్చారు. అంటే ఇంకా బాపట్ల జిల్లా అది. ఇది బాపట్ల జిల్లా. ఓకే. ఇప్పుడు ఎటుకొట్టుకు సమానంగా ఉంది వాటర్ ఇప్పుడే మొత్తం కృష్ణాను టు బాపట్ల టు. సరేనండి, ఓకే, థ్యాంక్ యూ. ఈ బాపట్ల జిల్లాలోని ఉడుముడి అనే విలేజ్ ఇది. ఇక్కడ చూడొచ్చు మనం. ఇప్పుడు ఈ రోడ్డు కనపడుతుంది, అంతా కరకట్ట మీద ఉన్న రోడ్డు అన్నమాట. ప్రస్తుతం ఈ రోడ్డుకి తాకేసి ఉంది వాటర్. అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళనివ్వట్లేదు. కొంచెం ఫ్రంట్ నుంచి ఈ గ్రామం నుంచి అయితే వెళ్ళి చూద్దాం అక్కడికి. వచ్చేసరికి ఇది బాపట్ల జిల్లా. కరకట్ట అంటారు. ఇక్కడ కరకట్టకి సమానంగా వాటర్ ఉంది.
అదే నేనన్నా బాధపడుతుంది, తెగేడుతుంది. పోతే పోయినాయి అమ్మ ప్రాణాలతో ఇది బాపట్ల అండి, ఇది బాపట్లు కాదు రేపల్లి. రేపల్లె, పెనుముడి. పెనుమూడి. ఇది ఇప్పుడు ఇదంతా పునరావాసం ఏర్పాటు చేశారండి ఇక్కడ. ఇదండి దివిసీమలో ప్రస్తుతం వరద పరిస్థితి. అయితే ఈ రోజు కొంచెం వాటర్ పెరిగితే మట్టుకు వీళ్ళకి చాలా ఇబ్బంది అనే చెప్పాలి, ఎందుకంటే ఏటుగొట్లు అన్నీ అయితే బాగలేదు. ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో.